నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చూసుకున్నట్టయితే అసెంబ్లీలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ బాబుకి చెప్పి ఆపింది నేనే అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి దీని మీద బాబు గారు ఇంతవరకు స్పందించింది లేదు. అసలు నిజంగానే మరి ఈ ఏపీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తే ఆపేశారా? అసలు ఏం జరిగింది, ఏపీలో ఏం జరుగుతుంది, అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది విశ్లేషించి మనకు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే బాబుకి చెప్పి ఆపింది నేను అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా. అది నీ నీతి, ఇది నా నీతి అని కూడా మాట్లాడడం జరిగింది సార్. సో దీన్ని అసలు ఎట్లా చూడాలంటారు? ఇంత చూడడానికి ఎట్లేదమ్మా, రెండు కలుతులు రెండు చెవులు తినండి. అసలు నిజంగా చెప్పాలంటే నిన్నాళ్ళు బట్టి కేసీఆర్ గారు అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిలో ఓన్లీ కేసీఆర్ గారికే చంద్రబాబు నాయుడు గారితో పడదు, కేసీఆర్ గారే చంద్రబాబు నాయుడు గారిని ఇచ్చేస్తారని ఏదో అనుకునేవాడిని. అమ్మ, కేసీఆర్ గారి కన్నా ఓటుకు నోటు కేసులో కడుపు నిండా బడబాగ్ని పెట్టుకున్నాడు అంటే రేవంత్ రెడ్డి అని నిన్నటితో సుస్పష్టమైంది. ఒక్క దెబ్బకు రోడ్డు మీద నిలబెట్టాడు చంద్రబాబు నాయుడు. ఆయన రెండు రాష్ట్రాలకి నిజంగా తీరని అన్యాయం చేసి ఏకైక వ్యక్తి ఎవడున్నాడంటే ఆయన చంద్రబాబు నాయుడు అని రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పేశాడు. పైపెచ్చు చంద్రబాబు నాయుడు ఎంత గొప్పోడంటే తన జీవితంలో చేయని మంచి ఇంకోటి చేస్తే కూడా డైజెస్ట్ చేసుకోలేక ఆ మంచిని కూడా నిలువరించే సామర్థ్యం ఓన్లీ చంద్రబాబు నాయుడుకి ఉందని రేవంత్ రెడ్డిని సభాసాక్షిగా చెప్పాడు. శభాష్. ఈ రోజు దాకా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరికైనా ఒక ఇల్యూజన్ ఏమైనా ఉంటే ఏమో రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు అనుకుంటే అది భ్రమ అని నన్ను వెచ్చలవిడిగా చెప్పగలిగాడు. నేను 2 పదాలు వాడిని వెచ్చలవిడిగా మాట్లాడగలిగాడు ఆయన. అంటే ఎంత అక్కస్తో చెప్పుకోగలిగాడు అంటే అక్కసని నేను అన్నాను. ఎందుకు అక్కస అంటే నిజంగా రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్కి ఎంత చిత్తశుద్ధి ఉన్న దగ్గర అట్ ద కాస్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు వల్ల ఇవాళ నిలువరించబడిన తెలంగాణకి ఎవడి వల్ల మళ్ళీ పునరక్షణ జరుగుతుంది. ఇందులో నిజాలు మాట్లాడదాం ఒకసారి. శ్రీశైలం నుంచి మాత్రమే కదా కృష్ణా జలాలు మనం తరలించుకోగలం. ఇంకేమైనా మార్గం ఉందా? ఎవరికైనా తెలుసా? తెలియదా? తెలిసి మాడతారా, తెలియక మాడతారా? ఉదాహరణకి రేవంత్ రెడ్డి అనుకుందాం, లేదా చంద్రబాబు నాయుడు అనుకుందాం, లేదా కేసీఆర్ అనుకుందాం, లేదా జగన్మోహన్ రెడ్డి అనుకుందాం. ఈ నలుగురే కదా ప్రజెంట్ విడిపోయిన రాష్ట్రాలకి. కాసేపు ఈ నలుగురిని ఇలా పక్కన నిలబెడతారు. రాజకీయాలు మాట్లాడతారు, రాజకీయాలకు సంబంధించిన అంశాలు. మనకు ఒక ఎపెక్స్ బాడీ ఒకటి ఏడిసింది. రెండోది కేఆర్ఎంబి. వీళ్ళు మనం జీతాలు ఇస్తే బతుకుతున్న వాళ్ళు, పని చేస్తున్న వాళ్ళు. వీళ్ళకి రాజకీయాలు ఎందుకు? బ్రిజేష్ ట్రిబ్యునల్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు ఇంత పెద్ద తూములు తవ్వచ్చు, లేదా పెద్ద పెద్ద అగాధాలు చేసేవచ్చు. 887 ఫీట్లు దాటి వచ్చిన వాటర్ను మాత్రమే కదా బ్రిజేష్ ట్రిబ్యునల్ గైడ్ లైన్స్ ప్రకారం మనం తరలించుకోగలం. అంతేకాని శ్రీశైలంలో డ్యామ్లో ఉన్న వాటర్ పంపులు ఎట్టి తోసుకుని వెళ్ళిపోయే సామర్థ్యం ఎవరికైనా ఉందా? ఒప్పుకుంటారా ఒప్పుకోరా? దీనికే కదా కేఆర్ఎంబి వాడు ఉన్నాడు, లేకపోతే ఎపెక్స్ బాడీలు ఉన్నాయి. ఈ నోట్లో ఏమైనా గడ్డి పెట్టుకుని కూర్చొని ఉన్నారా? చచ్చిపడి ఉన్నారు ఎక్కడైనా? ఈ పనికిమాలిన వాళ్ళు ఇద్దరు బయటకు వచ్చిన ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలే? ఎక్సెస్ వాటర్ రాయలసీమకి ఎలా తరలిస్తారు? నాకు తెలిసినంత వరకు 138 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఇది రాయలసీమ ఎత్తిపోతల పథకం. జగన్మోహన్ రెడ్డి ఏమైనా మన మీద దయాదాక్షిణ్యాలతో పూడికి తీస్తే, ఎందుకంటే నా చరిత్రలో నాకు తెలిసిన ప్రాథమిక అవగాహనలో రాజశేఖర రెడ్డి గారి ఆయనలోనూ చంద్రబాబు నాయుడు ఎవరైనా అడగండి, పోతిరెడ్డిపాడు నుంచి తీసుకెళ్లి వాటర్ రాయలసీమ ఎత్తిపోతల పథకం మా డ్రీమ్ ప్రాజెక్ట్ అనే చెప్తారు ఎవడైనా సరే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎవడైనా సరే 138 టీఎంసీలు నింపగలిగారా? అంటే 139 టీఎంసీలు వాళ్ళు నింపితే వీళ్ళకి ఎంత బాధ వస్తుంది. ఉదాహరణకి ఎక్సెస్ వాటర్ కృష్ణానదికి రీసెంట్ పాస్ట్లో వచ్చిన ఎన్ని ఎలక్షన్స్ 11 లక్షల పైచీలకు క్యూసెక్లు ప్రకాశం బ్యారేజ్కి కొట్టినప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్లైటర్ నుంచి తగిలించిన వాటర్తో సస్యశ్యామలు అయితే రాయలసీమ వెళ్ళి వచ్చిన కష్టం ఏంటి? మొన్నే కదా బుడమేరు వాగు ఇప్పుడు జరిగిన దౌర్భాగ్యం అదే కదా. 11 లక్షల క్యూసెక్లు ఎక్సెస్ వాటరే కదా కొట్టింది. ఊహకందండి. ఒక దగ్గర 100 సంవత్సరాల చరిత్రలో అంత వాటర్ రాలేదని అందరూ చెప్తున్నారు కదా. మరి అప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్లైటర్ నుంచి వాటర్ వెళ్ళి ఉంటుంది కదా రాయలసీమకి. తరలించిపోయినట్ట, ఎత్తుపోయినట్ట? తెలుగు ఉండే మాడుతున్నాడు ఎవడన్నా, లేకపోతే బుర్ర చిలక్కుని పెట్టుకుని మాడుతున్నాడా? ఇప్పుడు ఎపెక్స్ బాడీ వాడు కానీ పోతిరెడ్డిపాడు కేఆర్ఎంబి వాడు కనుక ప్రెస్ మీట్ పెట్టి చెప్పకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు వెళ్ళి దెబ్బజలాలు కొట్టండి వాళ్ళకి. ఏమైనా నాటకాలు ఆడుతున్నారా మీరని? ఎందుకంటే ఇక్కడ 2 విషయాలు మాడతాను. నేను ఫస్ట్ తెలంగాణ పక్క మాడతాను, తర్వాత ఆంధ్ర పక్క మాడతాను. ఇదే నదీ జలాలు ఇలా తరలించుకుపోయారంటే తప్పవుడిది. రేవంత్ రెడ్డి చెప్పింది నిజం అనుకుందాం కాసేపు. తరలిపోతుంటే ఇలా గుడ్డుగొర్రను పలుతవుతారు కేఆర్ఎంబి వాళ్ళు. ఎంప్లాయీసే కదా వాళ్ళు, వాళ్ళకి బాధ్యత లేదా? రేవంత్ రెడ్డి వచ్చి తూములు ఇప్పుడా? ఇల్లే కదా ఇప్పేది. అయిపోయింది కదా. ఇప్పుడు అటుపక్క వెళ్ళి ఆంధ్రాయలు మాడదాం. ఎక్సెస్ వాటర్ తీసుకెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మావాడు కదా. ఈయన జగన్మోహన్ తరలిపోతున్నాడు. కేఆర్ఎంబి వాడు వెళ్ళి జగన్మోహన్ నిలదీయవలసిన బాధ్యత లేదా?
ఖచ్చితంగా ఉంది. ఎక్కడి నుంచి మీరు కొట్టాలు ఇప్పారని అసలు అట్లాంటి సాధ్యం అవుతుందా సార్ ఇవి మాట్లాడారు? ఇప్పుడు బాగా చెప్పావు, సాధ్యం కాదు కదా, సాధ్యం అవుతుందా అవుదా? లేదు అసలు. ఇప్పుడు మనం ఇంకో పాయింట్ మాడదాం. నాగార్జున సాగర్ మీద రాష్ట్రం విభజించి 10 ఏళ్ళు అయింది కదా. మొదటిసారి చంద్రబాబు నాయుడు కదా ముఖ్యమంత్రి. కర్రలు కటారులు పెట్టుకుని రైతులు నాగార్జున సాగర్ డ్యామ్కి వచ్చారు లేదా? అప్పుడు కేసీఆర్ కదా ముఖ్యమంత్రి. రెండోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రెండోసారి ముఖ్యమంత్రి కేసీఆర్. అప్పుడు ఎలక్షన్ రోజు కర్రలు కటారులు పెట్టుకుని మళ్ళీ రైతులు వచ్చారు కదా. అంటే మధ్యలో మాట్లాడవలసిన వాడు కేంద్రంలో ఉన్న ఎపెక్స్ బాడీ వాడు, ఇక్కడ కేఆర్ఎంబి వాడు. వీళ్ళిద్దరూ కాకుండా వీళ్ళు రాజకీయ నాయకులు ఎందుకు పంచాయతీలు పడుతున్నారు? విభజన హామీ ఎలక్షన్ స్టంట్ అన్నారు కదా సార్, అదంతా స్టంటే కదా. ఇప్పుడు నీ స్టంట్ ఏమైంది అంటే వాళ్ళ నోట్లో మట్టి కొట్టేస్తావా? అంటే మనం 11 లక్షల క్యూసెక్లు ప్రకాశం బ్యారేజ్కి హిట్ అవుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు నువ్వు కలిపి కుట్ర పని, రేవంత్ రెడ్డి అన్న వీళ్ళిద్దరూ కుట్ర పని రాయలసీమకి నీరు వెళ్లకుండా పోతిరెడ్డిపాడు రెడ్డిని మూసేశారా? ఇది అడగండి ఒకసారి. అది చెప్తుంది కదా. చంద్రబాబు నాయుడు నిలువరించాడంటే 11 లక్షల క్యూసెక్లు పైన అక్కడ హిట్ అయినప్పుడు వాటరు కృష్ణానదికి ఎక్సెస్ వాటర్ వచ్చినట్టే కదా. ఎక్సెస్ వాటర్ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి తరలించుకొని ఏడు చేసినట్టు. ఇది అడగమన్నా ఉన్నాను. దాని గురించి అసలు ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడరు? అవగాహన లేకపోవడం వల్ల ఈ రోజు. అది నాకు తెలియదు. నాకు అవగాహన ఉందో లేదో ఆడికి ఉందో లేదో నాకు అనవసరం. నీకు 11 లక్షల పైచీలకి హిట్ అయిందా లేదా ప్రకాశం బ్యారేజ్కి? ఇక్కడ దీన్ని తరలించుకుని పోతే అంత ఛాన్స్ ఉందినా? అంటే తరలించకుండా అడ్డుపడ్డాడంటే చంద్రబాబు నాయుడే కదా. ఇక్కడ నేను నా నెగోసియేషన్స్ ఫలించాయంటే రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడే కదా రాయలసీమకి అన్యాయం చేసిన వాళ్ళు. ఒప్పుకోలే ఒప్పుకోక్కర్లేదా? లేదంటే అప్పుడు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి వాటర్ వదిలేమని ఒప్పుకోమను. ఇది కూడా తప్పే కదా. అంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా తరలినట్టే కదా. మీరు ఏ ప్రాతిపదిక మీద నువ్వు కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నావు చంద్రబాబు నాయుడుకి? ఏ ప్రాతిపదిక మీద నువ్వు కాంట్రాక్ట్ సర్టిఫికేట్ మీరు తీసుకుంటున్నారు ఇక్కడ? నేనే అని. ఇప్పుడు రాజకీయం మాడదాం. రాష్ట్ర విభజన దేని గురించి అయింది? నీళ్లు నిధులు నియామకాలు కదా. ఇప్పుడు కృష్ణా గోదావరి జిల్లాలు, తెలంగాణ 10 జిల్లాల్లో చుట్టూ పారుతుందా, మధ్య నుంచి వెళ్తుందా? పక్క నుంచి వెళ్తుంది. తెలంగాణ రాష్ట్రాల నుంచే వెళ్తుంది. పక్క నుంచే కదా. మన ఎత్తి మధ్యలోంచి అయితే వెళ్ళట్లే కదా. ఏదైనా ఎత్తిపోతల పథకం నుంచి కదా బొక్క నీళ్లు. గతంలో రాజశేఖర రెడ్డి గారైనా గోదావరి నదీ జలాల తరలింపు, కృష్ణా నదీ జలాల తరలింపు, కృష్ణా నదీ జలాలతోనూ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి కానీ లేదంటే తరలిపోతున్న వాటి ఇవన్నీ మాట్లాడుతున్న విషయాలు పాతవే కదా. కొత్తవి ఏమైనా లేటెస్ట్ ఉన్నాయి? కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడి మొదటి మాట ఏంటి? నేను ఇంటింటికి నీళ్ళు లేకపోతే నాకు ఓటు అడగను అన్నాడు. ఎంత కాదన్నా 90% పైచీలకి సక్సెస్ అయ్యింది కదా తెలంగాణలో. ఎవరిగా నీళ్ళు ఉన్నాడా? మిషన్ కాకతీయ, మిషన్ భగీరథతోనే సక్సెస్ అయ్యారు కదా. చెరువులన్నీ పూడికలు తీశారు, వాళ్ళ చేతనైంది. మిషన్ భగీరథ అన్నది ట్యాంకులు కట్టి బ్లూ కలర్ లో ట్యాంకులు ప్రతి ఒడి ఊర్లోనే కనబడుతున్నాయి కదా. నీళ్ళు తాగుతున్నాం కదా మనం. ఇది ఎవరు ఆయనలో వచ్చినట్టు? కేసీఆర్ హయాంలో వచ్చినట్టు. ఇప్పుడు నేను హరీష్ రావు గారు ప్రెజెంటేషన్ ఒకటి ఇచ్చారు. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలన విభజనకు ముందు ఎన్ని ఎకరాల సాగు, ఇప్పుడు ఈ రీసెంట్లో ఎన్ని ఎకరాల సాగు? మీరు చెప్తున్నారు పక్కన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 6 లక్షల ఎకరాలు సాగు లేకపోయినా ప్యాడీ ప్రొజెక్షన్లో మన నెంబర్ 1 అని మీరే చెప్తున్నారు. శబాష్, ఒప్పుకుంటున్నాం కదా. ఈ 6 లక్షలు కూడా అయితే మహా అద్భుతం చేస్తే ఏమన్నా కాదంటాడు ఎవడన్నా మీకు? ఇది అద్భుతమే కదా. మహా అద్భుతం జరిగితే ప్రపంచంలో టాప్ 10 డేస్లో ఆంధ్రప్రదేశ్లో నుంచి లేదా విభజించిన తెలంగాణ నెంబర్ 1లో ఉందంటే మీకు వచ్చిన కష్టం ఏంటండి రేవంత్ రెడ్డి గారు? పోనీ మీరు ఏమైనా అచ్చని పచ్చపోచ్చు అంటే నేనే కదా ఎలాంటి వాళ్ళని పిలిచి రిపేర్ చేస్తారని అడిగితే చేస్తామని చెప్పారు. బిల్లులు పాత ఇవ్వమంటే దాని గురించి అబద్ధ కథలు చెప్పడం. ఇందులో మీరు పనికొచ్చిన పని ఏమైనా చేస్తుందో ఒకటి చెప్పండి. దాంట్లో ఇదే మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ మనకి ఇరిగేషన్ శాఖ మంత్రి. ఇంకేటి తెలియదు అని ఆయన చెప్పాడు కదా. అంటే ప్రిపేర్ అయ్యి వస్తా అని చెప్పడం అది కొంచెం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే అవగాహన లేదని అక్కడ తనకు తాను ఒప్పుకున్నట్టు అయిపోతుంది ప్రతిసారి. రెండోసారి మీరు ఒకసారి కేంద్ర ప్రభుత్వంలో అప్పుడు ఎంపీఏ కదా ఆయన. అవును సార్. ఎంపీ ఉన్నప్పుడు అక్కడ ఏమైనా పోరాటం చేశారా? లేదు సార్. విభజన హామీల్లో మీరు పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు. మా ప్రాణహిత చేవెళ్ళకి ఇవ్వండి సార్. ఇచ్చి మాకేంటంటే ఈ కాళేశ్వరం అన్నది ఎన్నాళ్ళ తాత్సారం తర్వాత కేసీఆర్ గారు మొదలెట్టారు. అది ఎన్నాళ్ళ మరి సెకండ్ టర్మ్లోనే కదా అది కంప్లీట్ అయ్యి మనం కాస్త ఫస్ట్ టర్మ్లో కదా ప్రజెంటేషన్స్ అవన్నీ మొదలై ఏదో కింద మీద పడ్డాం. ఇవన్నీ గమనిస్తూ కూడా ఇప్పుడు ఒక సూర్యోద్భవ వాతావరణం. నువ్వు చంద్రబాబు నాయుడు కలిస్తే మంచిదే, అదే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కలిస్తే మీకు బాధ వస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే విభజన హామీలో మనకు మొదటి సంవత్సరం ఇచ్చిన ఎపెక్స్ బాడీ సర్దుబాట్ల ప్రకారమే కదా వాటర్ తీసుకొని వస్తున్నాం మనం. ఇంకేమైనా కొత్తది ఏమైనా దిల్మాంగే మోర్లా మీరు ఏమైనా తీసుకొచ్చారా మాకు? ఇప్పటికి మీ ఇద్దరు ముఖ్యమంత్రులతో ఏటీ కాదు దానికి ఎందుకు మాకు ఈ దిక్కుమాల ఆడవిడి మనకు సర్ల. మీరు ఎపెక్స్ బాడీ మీటింగ్ తర్వాత మీరు వచ్చారు. ఒక పక్క రామానాయుడు తలా తోకలని దిక్కుమాల ప్రెస్ మీటు,
అసలు ఏటి సంబంధం లేదన్నట్టుగా మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్. ఈ రెండింటికి కాంట్రడిక్షన్. ముఖ్యమంత్రి హోదాలో మీ ఇద్దరు ఏమైనా ఖండించారా? ఆయన గట్టేస్తానని మేము కట్టడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఇందులో ఎవరు రైట్ ఎవరు రాంగ్? మీ కింద సబార్డినేట్స్ మీద కంట్రోల్ లేదు. మరి మీరు ఆపేశారు కదా. అసలు బనకచర్లు అంటే లక్షలు చెప్తున్నాను ఇప్పటికీ. అక్కడ పోలవరంలో ఎక్సెస్ వాటర్ వస్తుంది, దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఆ బనకచర్ల పోలవరంలో ఎత్తిపోతల పథకం అది. దానికి ఆ కేంద్ర ప్రభుత్వం ఏడు చేస్తుంటే దేవుడికి కూడా ఇక్కడ తెలియదు. ఇప్పుడున్న సామర్థ్యం దాని కెపాసిటీ తగ్గించి కడుతున్నారు. కడితే ఇంకా ఎక్సెస్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? అంచేత టైం వేస్ట్ చేయడానికి అవతల చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఇక్కడ కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి మీరు కాలక్షేపం చేసుకుని ఇంకో 3 ఏళ్ళు మీకు ఉంది, ఆయనకో 3 ఏళ్ళు ఉంది, కాలక్షేపం చేసుకుపోండి. ఎందుకు ఊరికనే దిక్కుమాలారావిడ మాకు అవన పెళ్ళికి బాజాలు కొట్టి నేనే అని ఎందుకు ఈ దిక్కుమాల ఎలివేషన్లు మన ఎత్తికి? చాలా ఇంక కట్టి పెట్టండి ఎప్పటికైనా సరే. అంటే ఇది ఎప్పటికీ తేలని అంశం అంటారా? ఎప్పటికీ అది వీళ్ళతో అసలు కాదు. ఫస్ట్ థింగ్ ఇంకా కేసీఆర్ లట్టడు తెగించదా ఎవడరా మనకు కట్టినోడు ఆ నిలబెట్టి పారబెట్టాడంటే వేరే కథ ఉంటుంది. ఈయనకి ఆ పారపెట్టి సామర్థ్యం కూడా లేదు. ఫస్ట్ అవగాహన తెచ్చుకోవాలి కదా సార్. అసలు అవగాహన లేదు సార్. ఒక అవగాహన లేదు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన కాగితం చదివిండి ఆయన. సగం కంటెంట్ బుల్లెట్ పాయింట్స్ ఉంటాయి చూడు, అవి తీసుకొని చదివేశాడు బ్రహ్మాండంగా. అంటే ఫస్ట్ పాయింట్ చదివారు, మళ్ళీ మధ్యలో చదివారు, మళ్ళీ బాటమ్ లో చదివారు. కానీ మెయిన్ ఏదైతే ఉంటాయో అవి చదవకుండా వదిలేయడం గల కారణాలు ఏమై ఉంటాయి? అందులోనే అసలు మెట ఉంది. ఇక్కడ వీళ్ళని ఎంచుకున్నందుకు ఈ రోజు ప్రజలు ఇంత సమస్యలు పడుతున్న సంగతి తెలిసి కూడా వీళ్ళు ఇంత కాలక్షేపం చేయడం ఎలా చూడాలంటారు? వీళ్ళ దగ్గర డిస్క్రిప్షన్స్ లేవు. రేవంత్ రెడ్డికి రేట్ చేయగలరు వెళ్ళి. అక్కడ కూటమిలో ఉండి ఇరిగేషన్ శాఖ మంత్రి, కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని ప్రభావితం చేయగలిగే సామర్థ్యం చంద్రబాబు నాయుడుతోనే ఇటు కావట్లేదు. ఇంతేటది ఊరికే టైం వేస్ట్ అమ్మేది. ఇలా ఊరికే టైం వేస్ట్ చేయడానికి వచ్చి టైం వేస్ట్ చేసుకుని బొమ్మను అంతే, అంతకన్నా ఏం లేదు, ఏమీ లేదు. ఇది నీళ్ళది ఇలా ఉంటే ఇప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్రేటర్కి ఎప్పుడు 887 అడుగులు పైన శ్రీశైలం సామర్థ్యం వస్తుంది దాని కదా. నేను ఆపేశాను, వరుసగా ఎండాకాలంలో అందరూ ఆపేస్తారు. నేను చంద్రబాబుకి చెప్పడం బట్టి ఆగింది. బాగా చెప్పావు, శబాస్, సూపర్ నువ్వు. అయినా మరి వర్షాకాలం సంగతి ఏంటి? నీకే నెట్ నోరు ఉంటుంది, అవతల ఆంధ్రప్రదేశ్ వాడికి నోరు ఉంటుంది అనుకుంటున్నా. మాట్లాడలేదు సార్. ఇంత జరిగింది, మరి దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే ఏదైనా ఒకటి మాట్లాడాలి కదా సార్. ఇప్పుడు రామారెడ్డి ఒక్కడే ఉన్నాడు. ఆయన లండన్ పర్యటన పోయి ఎక్కడికో పోయి వస్తారు కదా చంద్రబాబు నాయుడు కొడుకు ఉచితం, కానీ ఆ నోట్లో 4 సర్వస్థితి అక్షరాలు రాస్తేనే కానీ ఆయన మాట్లాడలేడు. ఇప్పుడు ఏమైనా మాట్లాడుతుంటే టొపేరం లేచిపోద్ది. ఇంత జరుగుతుంటే రాష్ట్రాలు ఇంత ఇదిలో ఉంటే వీళ్ళు ఇంత అసలు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారంటే అంటే పాలన వదిలేసినట్టేనా? ఇప్పుడు దీని మీద నేను ఒక విన్నపం చేస్తున్నాను. మా ప్రకాశాన్ని కూర్చోపెట్టి ఒకసారి ఇంటర్వ్యూ చేయమ్మా. నికర నిల్వలు వాటి ఆవశ్యకత అలాంటి పనికిమాలిన కన్నా అలాంటి గొప్ప వ్యక్తులు చెప్తే 2 రాష్ట్రాలకి బ్రహ్మాండమైన అవగాహన కల్పిస్తాడు ఆ వ్యక్తి. కానీ ఆ సార్ మాట్లాడితే ఎంతమంది చూస్తున్నారు సార్? చూడపోతే అలా కర్మమ్మా. అట్లీస్ట్ మన వాళ్ళు చూస్తాం. ఇంకొంచెం డేటా బ్రహ్మాండమైన అనాలిసిస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న డేటా ఏంటంటే గతం ఉందే, ఈ కొత్త డేటా ఏం లేదు. ఇవన్నీ పాత చింతకాయ పచ్చడి తాలింపులు వేసి రేవంత్ రెడ్డి కథలు, హరీష్ రావు గారు చెప్పింది అంతా పాత కథ. మేము చెప్పి సచ్చున్నాం. ఇందులో చేసి ఉద్ధరించింది ఏటీ లేదు. ఓన్లీ టపాసుబుతులు కబుర్లు లేవి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు అసలు అసెంబ్లీ సాక్షిగా రోజుకి దిగజారిపోయే వ్యాఖ్యలు అంటారా కాదంటారా? దిగజారిపోవడానికి నిశ్చయించుకున్నప్పుడు ఇప్పుడు నీకు ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తుంది చెప్పు? ఇది ఏం కానప్పుడే కదా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అదే రేవంత్ రెడ్డి గారి స్టేట్ ఆఫ్ సిచ్యువేషన్. అండ్ ఫ్రస్ట్రేటెడ్ సోల్ అది. అటు ఈ డిస్కషన్స్ లేవు, ప్రభుత్వం నడిపించడానికి ఆయనకి డిస్కషన్స్ లేవు. వాళ్ళు ఏడు చెప్తే అది అవునా నిజమా అనుకున్నా. కేంద్రంలో ఉన్న ముస్లిం కాంగ్రెస్ వాళ్ళు, దమ్మిడికి పనికిరాని ముస్లిం కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే డైరెక్షన్లో రేవంత్ రెడ్డి గారు పనిచేయాలి. ఆయనకి కుదరదు. ఆయన ఏది పడితే సొంత పెత్తనాలు చేయాలి. ఏమీ కుదరవు, చేయలేడు. ఆయన ఓన్ డెసిషన్ తీసుకోలేడు. దీనికన్నా ముందు బట్టి విక్రమార్క అనేది చెప్తే వస్తేనే కానీ ఆయన కన్విన్స్ చేస్తేనే కానీ నేను వెళ్ళడానికి కూడా లేదు ఢిల్లీ. ఇన్ని బాధలు ఉన్నాయి ఆయనకి. ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఆడి శంఖలో పుండులటోడు, ఆడి శంఖలో పుండు ఎప్పటికీ తగ్గించినవాడు, రూపాయి ఎవడేవాడు. అంచేది ఈయన కష్టాలు ఎలా ఉంటాయి? తీరని వేతలే. అట్లా అని చెప్పేసి ఏది పడుతుంది నోటికి ఎంత వస్తా నాలుకగా కట్ చేస్తాం. ఏడు చేస్తావు. ఇప్పుడు నీకు కోపం వచ్చినప్పుడు ఏడు చేస్తావు. ఫ్రస్ట్రేటెడ్ ఎలా ఉంటుంది? ఫ్రస్ట్రేట్ అయినప్పుడు F2 సినిమాలో ముసలోడ్లో చిటికలు వేసుకోవడానికి ఉంటుంది కదా. నాలా పొల్లైనా కొరకాలి, లేదంటే కొట్టైనా కొట్టాలి, తిట్టైనా తిట్టాలి. 3 ఎంచుకున్నాడు ఆయన. ఎలా కొట్టడానికి కుదరదు కాబట్టి ఈ రోజు తనకి ఓటేసి ఇంత ఆ స్థాయిలో నిలిచబెట్టిన ప్రజలు చీ కొడుతున్న పరిస్థితులు కదా సార్. అవన్నీ ఇప్పుడు ఎవరికైనా పడతాయి. 3 సంవత్సరాలు సీట్లో కూర్చున్నాడు ఎవరికి చీ అన్న తూ అన్న వాళ్ళు అక్కడి నుంచి చీ అన్నది ఎంత మెచ్చుకుంటుండో చూడండి. పక్కన మన చూడు బండి సంజయ్కి నరేంద్ర మోడీ మెచ్చుకున్నట్టే ఉంటుంది. ఆ తర్వాత సీట్ సిరిపోయేదాకా తెలియదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే
తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.